పెట్టడం కాదు, ప్రతి రూపాయి అర్హులకు చెందాలి. ఆ అర్హులకు చెందే కార్యక్రమాన్ని ఇంకొంతకాలం పెంచుతామనే మాట ఇవ్వటమే కాకుండా నిన్నటి రోజున 10వ తారీఖు నుంచి ఈ నెల 22వ తారీఖు వరకు కూడా ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థిక సహకారం ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వీటి యొక్క కార్పొరేషన్ల ద్వారా ఏపీఓబిఎంఎంఎస్ ద్వారా రుణాలు అప్లై చేసుకోవటానికి ఒక వెసులుబాటునిచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి. ఈ నెల 22వ తారీఖు వరకు మీరు గూగుల్లోకి వెళ్ళి ఏపీఓబిఎంఎంఎస్ అని చెప్పి మీరు కనుక ఓపెన్ చేసినట్టయితే వచ్చే వెబ్సైట్లో మీ యొక్క వ్యాపార వివరాలు మెన్షన్ చేసి మీకు కావాల్సిన రుణాన్ని 3 స్లాబులుగా పెట్టడం జరిగింది. 2 లక్షలు ఒక స్లాబు, 3 లక్షలు ఒక స్లాబు, 5 లక్షలు ఒక స్లాబు. చిరు వ్యాపారస్తులకు చేయూతనిస్తూ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల రూపాయల స్లాబుల్ని ఈ కార్పొరేషన్స్ ద్వారా రుణాలు అందించడం జరుగుతూ ఉంది. మరి రుణాలతో పాటు కొంత సబ్సిడీని ఇవ్వాలి, అప్పుడే వారికి ప్రభుత్వం నుంచి చేయూతనిచ్చినట్టు ఉంటుందని 2 లక్షల రూపాయలు రుణం తీసుకున్న వ్యాపారస్తుడికి 75,000 రూపాయల సబ్సిడీ, అలాగే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి 1,25,000 రూపాయల సబ్సిడీ, 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్న వ్యాపారస్తుడికి 2 లక్షల పైచిలకు సబ్సిడీని కేటాయిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. మనసుతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా చిరు వ్యాపారస్తులకు అండగా ఉండాలి, కుర్చీకే పరిమితం కాకూడదు. ఏదైతే మీ కార్పొరేషన్ల ద్వారా పేద ప్రజలకి, మీ కులాల్లో ఉన్న పేద ప్రజలకు అండగా నిలబడాలని అందరికీ దిశానిర్దేశం చేయటే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండటానికి 145 రకాల సర్వీసెస్లో రుణాలు మంజూరు చేస్తూ ఈరోజు జీవో తీసుకురావటం జరిగింది. మరి మేము గతంలో చెప్పినట్టు ఏపీఓబిఎంఎంఎస్ అందరూ కూడా దయచేసి ఒకసారి క్షుణ్ణంగా దీన్ని నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీఓబిఎంఎంఎస్ అని గూగుల్లో కొడితే మీ అందరికీ కూడా ఒక వెబ్సైట్ వస్తుంది. దానిలోకి వెళ్ళి మీ యొక్క వృత్తి ద్వారా మీ యొక్క క్యాస్ట్ కార్పొరేషన్లో మీ యొక్క అప్లికేషన్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క వివరాలు ఏదైతే ఇందాక చెప్పినట్టు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు 3 రకాల స్లాబుల్లో రుణాలు ఇవ్వటం జరుగుతుంది. 2 లక్షల వాళ్ళకి 75,000, 3 లక్షల వాళ్ళకి 1,25,000, 5 లక్షల వాళ్ళకి 2 లక్షల పైచిలకు సబ్సిడీతో పాటు రుణాన్ని ఇవ్వటం జరుగుతుంది. కావున చిరు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 22వ తారీఖున మరి ఇక్కడ మనం చూసినట్టయితే అగ్రికల్చరల్లో మినీ ట్రాక్టర్స్, ఆయిల్ ఇంజన్స్, పవర్ ట్రిల్లర్, ట్రాక్టర్ విత్ ట్రైలర్, అలా ఒక 16 రకాల పౌల్ట్రీ ఫామ్తో సహా 16 రకాల ఫీల్డ్స్లో రుణాలు మంజూరు అప్లై చేసుకోవటం కుదురుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఎలక్ట్రికల్ ఆటోస్, మినీ వ్యాన్స్, ప్యాసింజర్ ఆటోస్, ఈ ట్రక్స్ కూడా మనం యూనిట్ల వారీగా లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో ఉంది కాబట్టి వీరు కూడా దాన్ని ఆధీనంలోకి తీసుకొని ఒక నిర్దిష్టంగా ఎవరైతే కొత్తగా పెట్టాలనుకున్నా లేదా రన్నింగ్ వాళ్ళు ఉన్నా వారికి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏపీఓబిఎంఎంఎస్ ద్వారా తమ అప్లికేషన్ని ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఇండస్ట్రీస్లోకి వెళ్తే బ్లాక్ స్మిత్ అనుకోండి, క్యాషు అనుకోండి, సిమెంట్ అనుకోండి, సిమెంట్ బ్రిక్స్ అనుకోండి, కాంక్రీట్ మిక్సర్ అనుకోండి, చిక్కీ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, ఫ్యాబ్రికేషను, ఫ్లోర్ మిల్లు, రెడీమేడ్, ఇలా లెక్కేసుకుంటూ పోతే 29 రకాల ఇండస్ట్రీస్కి ఆర్ఓ ప్లాంట్తో సహా స్టీల్ వెల్డింగ్ షాప్తో సహా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బనానా పొటాటో చిప్స్తో సహా లెక్కేస్తే 29 రకాల ఉత్పత్తులు తయారు చేసే ఇండస్ట్రీస్కి మనం ఈ రుణాలు కేటాయించడం జరుగుతుంది. అలాగే సర్వీస్ సెక్టార్లోకి వెళ్తే 2 వీలర్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, సెల్ ఫోన్ రిపేర్ షాపు, సెల్ ఫోన్ అమ్మే వాళ్ళ దగ్గర నుంచి, కంప్యూటర్ డిటిపి జిరాక్స్ షాపులు, కిరాణా కొట్లు, డ్రై ఫ్రూట్స్, అలాగే ఎగ్ బిజినెస్, ఫ్రూట్స్ వెజిటేబుల్ సెల్లింగ్ షాప్స్, ఇలా అనేక రకాలుగా వాచ్ రిపేర్ షాపు, సోఫా రిపేర్ షాపు, గ్లాస్ డెకరేటర్ కటింగ్, మెకానిక్ షాపు, ఇలా 36 రకాల ప్రజలు కూడా ఇందులో ఎలిజిబుల్. మీ అందరూ కూడా ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. మీ సెక్టార్ అందులో క్లియర్గా మెన్షన్ అయ్యి ఉంది. మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారాన్ని క్లిక్ చేసి మీరు ఏ కులం అయితే ఆ కార్పొరేషన్ ద్వారా మీరు అక్కడ అప్లై చేసుకునే వెసులుబాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీకు తీసుకురావడం జరిగింది. అలాగే బిజినెస్లోకి వెళ్తే మీరు లీఫ్ మేకింగ్ దగ్గర నుంచి
అడ్డా లీఫ్ మేకింగ్ దగ్గర నుంచి, ఆటోమొబైల్ షాప్ స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి, బుక్స్ బైండింగ్స్, బ్రిక్స్, కేబుల్ వర్క్, వుడ్ వర్క్, చిన్న చిన్న తోపుడు బల్ హోటల్స్, చెప్పుల షాపులు, క్లాత్, కాయిర్ మేకింగ్, డ్రై ఫ్రూట్ షాప్స్, సైకిల్ షాప్స్, అలాగే ఫిక్స్డ్ ప్రింటింగ్స్, ఫ్లెక్సీ ప్రింటింగ్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫ్లెక్సీ ప్రింటింగ్స్, కిరాణా కొట్టు, జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ క్లోర్స్, గ్లాస్ డెకరేషన్స్, గన్నీ బ్యాగ్స్, ఇలా అనేక రకాల బిజినెస్లు, 60 రకాల బిజినెస్లతో కళ్ళదోడు షాపులు కానీ, సెల్ ఫోన్ షాపులు కానీ, సూపర్ మార్కెట్లు కానీ, లాండ్రీ షాపులు కానీ, జూట్ బ్యాగులు కానీ, ఇలా ప్రతి ఒక్క హ్యాండ్లూమ్, ముఖ్యంగా హ్యాండ్లూమ్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇలా 60 రకాల వ్యాపారస్తులకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీ అందరికీ రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చింది.